హాయ్ డియర్ ఫ్రెండ్స్, మన పాత వీడియోస్లో ఒకటి కంటే ఒక ఒత్తు, ఒకే అక్షరానికి వేరొక ఒత్తు, ఒకే అక్షరానికి అదే ఒత్తు వచ్చేటువంటివి మనం చూసినాం. అయితే ఒక అక్షరానికి ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు అంటే రెండు ఒత్తులు ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏ విధంగా రాయాలి, ఏ విధంగా చదవాలి అనేది చూద్దాం. ఫస్ట్ మనకు వస్త్రము అనే ఒక పదం తీసుకుందాం. వస్త్రము, వస్త్రములో ఫస్ట్ ఏమేమి ఉన్నాయో అందులో గుర్తించండి. ఫస్ట్ వస్త్రము అనేటువంటి దాంట్లో పదంలో ఏ ఏ అక్షరాలు ఉన్నాయి? వస్త్రము వా సా వస్ వస్ తా వస్ తా రా మా అబ్బో ఇన్ని అక్షరాలు ఉన్నాయి చూసారా? 1 2 3 4 5. కానీ ఇది రాస్తే ఎంత చిన్న వస్తుందో చూద్దాం. వస్త్రము మనం ఏదేది విడివిడిగా చదువుతున్నాం చూడండి. వా వస్ వా అంటే వాని ఖచ్చితంగా విడిగా చదువుతున్నాం. వస్ వస్త్రము అంటే దీన్ని సగమే చదువుతున్నాం. వస్ త్ర త్ర అంటే ఇవి రెండు కలిపి చదువుతున్నాం. అంటే దీన్ని సగమే, దీన్ని సగమే, దీన్ని సగమే, మూడింటిని కూడా మనం సగం సగమే చదువుతున్నాం. వస్త్రము మూడింటిని. వస్ వాని పూర్తిగా చదువుతున్నాము, మాని పూర్తిగా చదువుతున్నాం. వస్త్రము వస్త్రము వస్త్రము. ఒకవేళ వీటిని విడదీసి చదివితే వసతరము వసతరము అవుతుంది. కానీ మనం కలిపి చదవాలి కాబట్టి వానే సపరేట్గా చదువుతున్నాం, మాని సపరేట్ చదువుతున్నాం. ము అంటున్నాం, వ ము అని చదువుతున్నాం. కానీ మధ్యలో ఉన్నాయి మాత్రం కలిపి చదువుతున్నాం. వస్త్రము వస్త్రము. వాని సపరేట్ చదువుతున్నాం, మాని సపరేట్ చదువుతున్నాం. కానీ ఈ మూడింటిని సా తా రా అని చదవట్లే, స్త్రము స్త్రము అంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే మూడింటిని మనం కలిపి చదువుతామో వాటిని నకార పోల్స్ అనుకోవాలి. దీన్ని నకార పోల్ అనుకోవాలి, దీన్ని నకార పోల్ అనుకోవాలి. దీన్ని చివరిది నకార పోల్ రాదు, ఓన్లీ రెండొత్తులు కాబట్టి రెండే నకార పోల్స్ అనుకోవాలి. వస్త్రము ఫస్ట్ చూడండి, 1 సెకండ్ 2 సెకండ్ గుర్తించండి. వస్త్రము ఇది 1 సెకండ్ పలుకుతున్నాం. వా అని దీర్ఘం చదువుతున్నామా? ఆ అని, ఈ అని, ఊ అని, రూ అని, ఏ అని, ఓ అని ఎక్కడైనా వస్తుందా? ఇక్కడ రావట్లే. వా అంటే ఆ అనే సౌండ్ వస్తుంది చివర్లో. వా 1 సెకండ్. ఇవి రెండు కలిపి వస్త్ర స్త్ర స్త్ర అంటే ఇది కూడా 3 కలిపి చదువుతున్నాం, కానీ 1 సెకండ్ చదువుతున్నాం. ము అది కూడా 1 సెకండ్ చదువుతున్నాం. ఇలా గుర్తించాలి. ఫస్ట్ 1 సెకండ్ 2 సెకండ్ గుర్తించాలి. ఇలా గుర్తించిన తర్వాత చివర్లో ఏమొస్తుంది అచ్చులు గుర్తించాలి. వా వా అంటే చివర్లో ఆ అనే సౌండ్ వస్తుంది. వాను చదివితే ఏమొస్తుంది? ఆ అనే సౌండ్ వస్తుంది. ఆ అనే సౌండ్. స్త్ర స్త్ర అంటే ఇది కూడా ఆ అనే సౌండ్ వస్తుంది. ము అంటే ఇది చివర్లో ఊ సౌండ్ వస్తుంది. ము అంటే ఏంటి? చివర్లో ఊ అనే సౌండ్ వస్తుంది. వా అంటే మనకు తెలుసు. వా అంటే ఏంటి? మనకు ఇక్కడ తలకట్టు. వా అంటే ఏంటి? తలకట్టు. యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. మళ్ళీ ఇక్కడ ఆ అంటే కూడా తలకట్టు. ఆ అంటే ఊ అంటే ఏంటి? కొమ్ము. ఊ అంటే ఏంటి? కొమ్ము. ఓకే, ఈ మూడే ఇందులో ఇన్వాల్వ్ అయితే చూడండి. వా మీద డైరెక్ట్ తలకట్టు పెట్టేసేయండి. వా మీద డైరెక్ట్ తలకట్టు పెట్టేసేయండి. వస్త్ర వస్త్ర అంటే చివర్లో మనకు ఈ మూడింటిని కలిపి చదివితే చివర్లో మనకి ఏమొచ్చింది? ఆ అనే సౌండ్ వచ్చింది. ఆ అనే సౌండ్ కింద తలకట్టు. ఆ తలకట్టుని ఫస్ట్ ఉన్న ఈ 3 అక్షరాలలో ఫస్ట్ అక్షరానికి పెట్టాలి. ఇది ఫస్ట్ అక్షరానికి 3 అక్షరాలు కలిపి చదువుతున్నాం కదా. ఈ చివర్లో మనకు ఆ అనే సౌండ్ వస్తుంది. ఆ అనే సౌండ్ కు తలకట్టు కాబట్టి ఆ తలకట్టు తీసి ఫస్ట్ అక్షరం మీద పెట్టాలి. ఫస్ట్ అక్షరం మీద పెడితే ఏమవుతుంది? సాకు తలకట్టు. ఓకే, అయిపోయిందా? నెక్స్ట్ ఇవి రెండు ఫస్ట్ అక్షరానికి చివర్లో ఉన్నది దీనికి తలకట్టు అయితే ఈ 2 అక్షరాలు దీని కింద ఒత్తులు అవుతాయి. చివర్లో ఆ వచ్చింది కదా, ఆని ఇక్కడ తలకట్టు పెట్టేసినాం. ఈ 2 అక్షరాలు కూడా దీని కింద ఒత్తులు అవుతాయి. ఫస్ట్ ఏంటిది? తా ఒత్తు పెట్టాలి. సెకండ్ ఏంటి? రా ఒత్తు పెట్టాలి. వస్త్ర. మాకు ఊ వచ్చింది కదా, ఊ అంటే కొమ్ము పెట్టాలి. మాకు ఏంటి? కొమ్ము. మాకి కొమ్ము. వస్త్రము. ఇది రాసే టెక్నిక్ అన్నమాట. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే అందులో ఉన్నటువంటి అక్షరాలను గుర్తించాలి. ఫస్ట్ ఏం చేయాలి? మనం అందులో ఉన్న అక్షరాలను గుర్తించాలి. సెకండ్ టెక్నిక్ ఏంటి? అందులో 2 సెకండ్స్ ఏంటి, 1 సెకండ్స్ ఏంటి గుర్తించాలి. తర్వాత అందులో ఇన్వాల్వ్ అయిన అచ్చులను గుర్తించాలి. ఆనా, ఈనా, ఊనా, ఆనా, రెండో ఆనా, రెండో ఊనా ఇవి గుర్తించాలి. తర్వాత తలకట్టు దీర్ఘాలను గుర్తించాలి. తలకట్టు ఉందా, గుడి ఉందా, దీర్ఘం ఉందా, కొమ్ము ఉందా, దాని మీద ఈ అచ్చులను బట్టి మనం తలకట్టు దీర్ఘాలు రాస్తాం. తర్వాత ఈ తలకట్టు దీర్ఘాలను డైరెక్ట్ తీసుకొచ్చి అక్షరాల మీద పెట్టాలి. అందులో కలిపి చదివే అక్షరాలు చూసి ఫస్ట్ దాని మీద చివర్లో వచ్చినటువంటి ఈ మూడింటిని కలిపితే చివర్లో వచ్చిన ఫస్ట్ అక్షరం మీద పెట్టి సెకండ్ అక్షరాలు డైరెక్ట్ దీని కింద పెట్టాలి. సెకండ్ ఫస్ట్ అక్షరము ఫస్ట్ ఒత్తు, సెకండ్ అక్షరము సెకండ్ ఒత్తు అవుతుంది. ఈ విధంగా వస్త్రము. ఇది రాసే టెక్నిక్ అండి.
ఓకే, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్, 5 స్టెప్స్ ఉన్నాయి. మరి మనము డైరెక్ట్ గా రాసే టెక్నిక్స్ ఏంటి? దీన్నే మనము ఫాస్ట్ టెక్నిక్ లో రాద్దాం. ఫాస్ట్ టెక్నిక్ ఎట్లయితే చూద్దాం ఒకసారి. ఫాస్ట్ టెక్నిక్ చూద్దాం. ఫాస్ట్ టెక్నిక్ ఏంటంటే వాని డైరెక్ట్ చదువుతున్నాం. వస్త్రము, వస్త్రము, వస్త్రము. వస్ అంటే సా, వస్ నకార పొల్లు. త్రము, త్రము, త్రము అంటే ఏమొస్తుంది? మళ్ళీ తాకి నగ రెండు కలిపి చదువుతున్నాం. అంటే రెండు కలిపి చదివితే ఫస్ట్ ఏమంటది? ఫస్ట్ది కూడా నకార పొల్లు అయితే త్రము, త్రము అంటే రా ఉంది. త్ర, త్ర, మూ. ఇది చదివే టెక్నిక్ అండి. చూడండి, వస్త్రము, వస్, వసత్, వస్త్, 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 వస్త్రము, వస్త్రము. ఇట్లా స్పీడ్ చదవండి. వస్త్, వస్త్, రము, వస్త్, రము. అప్పుడు స్పీడ్ చదివితే ఏమవుతుంది? వస్త్రము అవుతుంది. స్పీడ్ చదివితే వస్త్రము అవుతుంది. అప్పుడు మనకు రెండు నకార పొల్లులు ఉన్నాయి. రెండు నకార పొల్లులు ఉంటే పక్కపాంటి అక్షరం కూడా కలుపుకోవాలి. ఈజీగా రాసే టెక్నిక్ చెప్తున్నాను. ఇదేమో 1 by 1 ఒక 100 పదాలు రాయండి. ఇట్లా టెక్నిక్ ప్రకారం 100 పదాలు రాస్తే మీకు ఈ కెపాసిటీ వస్తుంది. 100 పదాలు రాసిన తర్వాత ఫాస్ట్ గా ఎలా రాయాలంటే ఇలా రాయాలి. వస్త్రము, రెండు నకార పొల్లు వచ్చింది అతను. ఈ వస్త్రము ఇందులో గుర్తించండి. చూడండి, వా అంటే ఆ, త్ర అంటే ఆ, ము అంటే ఊ. డైరెక్ట్ రాయొచ్చు. ఇక వాని డైరెక్ట్ తలకట్టు. వస్త్ర అంటే రాకి, వస్త్ర అంటే ఇది దీని మీద రాయాలి. ఆకి తలకట్టు వస్తుంది కదా, సా. డైరెక్ట్ ఇవి రెండింటిని ఫస్ట్ అక్షరం మీద లాస్ట్ అక్షరం మీద తలకట్టు ఉన్నది. తలకట్టు ఉంటే తలకట్టు ఇక్కడ పెట్టాలి, గుడి ఉంటే గుడి పెట్టాలి, కొమ్ము ఉంటే కొమ్ము పెట్టాలి, రుతం ఉంటే రుతం పెట్టాలి, సున్నా ఉంటే సున్నా పెట్టాలి. దీని మీద ఏముంది? తలకట్టు ఉంది. తలకట్టు దీని మీద పెట్టేసి దీన్ని ఒత్తుగా ఫస్ట్ అక్షరం ఒత్తు, దీన్ని ఒత్తుగా రాయాలి. డైరెక్ట్ దీన్ని రాయాలి. ఇది డైరెక్ట్ రాసే టెక్నిక్. మీకు ఆ కెపాసిటీ రావాలంటే ఫస్ట్ ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాతనే ఈ కెపాసిటీ వస్తుంది. వస్త్రము, వస్త్రము. నెక్స్ట్ మిగతావి కూడా ఈజీగా రాయడానికి ట్రై చేద్దాం. ఈ టెక్నిక్ ప్రకారం మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ టెక్నిక్ ప్రకారం మిగతావి చెప్తాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి, జాగ్రత్త చూడండి. నెక్స్ట్ పదం ఏంటి అంటే ఊర్ధ్వము. ఊర్ధ్వం, ఊర్ధ్వం అంటే ఎట్లా వస్తుందో చూద్దాం. జాగ్రత్త చూడండి. మనం డైరెక్ట్ టెక్నిక్ ప్రకారం వద్దాం. ఊర్ధ్వము, ఊ అంటే 2 సెకండ్ అని అర్థమైంది. ఊ అంటే ఏంటి? 2 సెకండ్ అని అర్థమైంది. ఊ అని ఎక్కడ అంటున్నాము? సెకండ్ ఊ అంటున్నాం. కాబట్టి డైరెక్ట్ 2 సెకండ్స్ కాబట్టి ఊ. నెక్స్ట్ ఊర్, ఊర్ అంటే రాకు నకార పొల్లు వస్తుంది. ఊర్ధ్వము, ధ్వము అంటే దాని వాని కలిపి చదువుతాను. కాబట్టి మనం కలిపి చదివేటప్పుడు ఫస్ట్ ఏమనుకోవాలి? నకార పొల్లు అనుకోవాలి. ఊర్ధ్వము, ధ్వము అంటే నెక్స్ట్ ఏమొస్తుంది? వా వస్తుంది. ఊర్ధ్వం లేకపోతే ఊర్ధ్వం. ఊర్ధ్వం, వం అంటే సున్నా వస్తుంది. ఊర్ధ్వం. ఓకేనా? అప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? రెండు నకార పొల్లులు ఉంటే ఖచ్చితంగా మూడింటిని కలుపుకొని రాయాలి. మూడింటిని కలుపుకొని రాయాలంటే దీని మీద ఏముంది? తలకట్టు ఉంది. ఈ తలకట్టును తీసుకొచ్చి ఫస్ట్ దాంట్లో పెట్టండి. ఫస్ట్ దాని మీద పెడితే ఏమవుతుంది? ఊరా. దావత్తు డైరెక్ట్, ఫస్ట్ దావత్తు, తర్వాత వావత్తు, సున్నాని యాజ్ ఇట్ ఈస్ గా పెట్టండి. ఊర్ధ్వం. ఈ విధంగా రాయొచ్చండి. నెక్స్ట్ ఇంకో పదం కూడా ఈ విధంగా రాయొచ్చా లేదా చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఊర్ధ్వం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమున్నది? రాష్ట్రము. రాష్ట్రము, రాష్ట్రము. రా అంటే 2 సెకండ్స్. అంటే రాకేం చేయాలి మనము? రా అంటే ఆ అనే సౌండ్ వస్తుంది. అంటే ఏంటి? దీర్ఘము. ఆ అనే సౌండ్ వస్తే ఏంటి? దీర్ఘము. రాష్, 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 రాష్ట్ర, రాష్ట్ర, రము, రాష్ట్రము. ఒక్కసారి ఇది చూడండి, రెండు నకార పొల్లు వచ్చినాయి. మళ్ళీ ఇక్కడ వచ్చేసింది రాష్ట్ర, రాష్ట్రము, రాష్ట్రము. ఇది చదివే విధానం రాష్ట్రము, రాష్ట్రము. అప్పుడు మనం ఏం చేయాలి? డైరెక్ట్ రాని ఈ విధంగానే రాసుకొని చివరి అక్షరం మీద ఏమున్నది? ఆ తలకట్టు ఉంది. ఆ తలకట్టు దీని మీద పెట్టండి. దీని మీద పెట్టేసి దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఒత్తు రాయండి. టా ఒత్తు. దీన్ని యాస్టీగా ఒత్తు రాయండి. దీన్ని యాస్టీగా రాయండి. రాష్ట్రము అయిపోయింది. ఏం లేదు, బండ గుర్తు. ఫస్ట్ రెండు నగార పొల్లు వస్తాయి, లాస్ట్ కు తలకట్టో దీర్ఘమో గూడో సున్నానో ఏదో వస్తుంది. అది తీసుకొచ్చి దీని మీద పెట్టి ఇవి రెండింటి కింద ఒత్తులుగా రాసేయడమే డైరెక్ట్. రాష్ట్రము. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. కర్ఫ్యూ. కర్ఫ్యూ. కర్ఫ్యూలో కర్ 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 అంటే 1 సెకండ్ ఉంది కాబట్టి దీర్ఘం పెట్టాల్సిన అవసరం లేదు. కర్ కర్ కర్ఫ్యూ. ఫ్యూ ఫ్యూ అంటే ఫా మళ్ళీ యా కలిపి చదువుతాను. కర్ఫ్యూ ఫ్యూ. కర్ఫ్యూ కర్ఫ్యూ కర్ఫ్యూ. రెండు నకార పొల్లులు వచ్చినాయి కదా. చివరిలో ఏముంది? కొమ్ము దీర్ఘం ఉంది. కొమ్ము దీర్ఘం తీసుకొచ్చి రాక పెట్టండి. ఫస్ట్ ఉన్న అక్షరానికి చేయండి. ఫస్ట్ ఉన్న కరువు అయింది. కింద
పావొత్తు అవుతుంది, మళ్ళీ కింద లాస్ట్కు యావత్తు అవుతుంది. అప్పుడు ఏమైతే కర్ఫ్యూ. కర్ఫ్యూ కర్ఫ్యూ. ఇది చదివే టెక్నిక్, ఇది రాసే టెక్నిక్. ఇది చదివే టెక్నిక్, ఇది రాసే టెక్నిక్. ఓకే, సో ఆ విధంగా రాయాలి. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్కు స్త్రీలు. స్త్రీలు లాస్ట్కి అండి, అంటే అన్నిటికీ కూడా చివర్లో అక్షరాలు వచ్చినాయి, చివర్లో కానీ మధ్యలో కానీ మనకు ఒత్తులు వచ్చినాయి. కానీ స్త్రీలలో ఫస్టే వస్తుంది స్త్రీ. స్త్రీ స్త్రీ అంటే సాని మనము ఇందులో ఉన్న అక్షరాలు ఏంటి? సా, తా, రా, లా ఉన్నాయి. స్త్రీలు 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 అంటే మూడు కలిపి చదువుతున్నాం మనం. స్త్రీలు. సా కానీ తా కానీ రా కానీ రావట్లేదు, మూడు కలిపి వస్తున్నాయి. ఇది సగం ఇది సగం ఇది సగం కలిపి చదువుతున్నాం. స్త్రీ 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 తా రా స్త్రీ. స్త్రీలు. స్త్రీ అంటే చివర్లో ఈ అనే సౌండ్ వస్తుంది. ఓకే, దీనికి స్త్రీలు అంటే ఊ అనే సౌండ్ వస్తుంది. స్ అంటే అప్పుడు ఏమవుతుంది? రాసే టెక్నిక్ స్ ఒత్తు రూ. స్త్రీ 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 అంటే రీ కొమ్ము దీర్ఘ గుడి దీర్ఘం లు. స్త్రీలు. ఇది చదివే టెక్నిక్ స్త్రీలు. కానీ రెండు నగర పొల్లు వస్తే లాస్ట్ మీద ఏమున్నది? గుడి దీర్ఘం ఉన్నది. ఆ గుడి దీర్ఘం తీసుకొచ్చి దీని మీద పెట్టండి. గుడి దీర్ఘం ఫస్ట్ మీటర్. ఈ రెండు ఒత్తులు అవుతాయి, ఇదో ఒత్తు ఇదో ఒత్తు. అప్పుడు తావొత్తు, నెక్స్ట్ ఏంటి? రావొత్తు. స్త్రీ డైరెక్ట్ లూని యాజ్ ఇట్ ఈస్ గా రాసేయడమే. ఓకే, బండ గుర్తు ఏంటి అంటే రెండు ఒత్తులు వచ్చిన కాడ వస్త్రము. స్త్రీలు. ఫస్ట్ ఈ రెండు నకర పొల్లు వచ్చి సెకండ్ దాని మీద గుడో కొమ్మో దీర్ఘమో ఏదో ఒకటి ఉంటుంది, సున్నానో ఏది ఉంటుంది. దాన్ని డైరెక్ట్ తీసుకొచ్చి ఫస్ట్ అక్షరం మీద రాసి నెక్స్ట్ రెండు అక్షరాలని ఒత్తులుగా రాయాలి. ఇదే టెక్నిక్ అండి. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఒక్కదానికంటే ఎక్కువ ఒత్తులు వస్తే మనం ఈ టెక్నిక్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీనికి రాసే టెక్నిక్ ఏంటి, చదివే టెక్నిక్ ఏంటి అంటే ఇలా చదవాలి, నకార పొల్లు పెట్టుకొని చదవాలి. రాసే టెక్నిక్ ఏంటి అంటే దాంట్లో మూడింటిని కలిపి లాస్ట్ చివర్లో ఉన్నది ఇక్కడ పెట్టుకొని దానికి రెండు ఒత్తుల్ని కింద రాసేస్తే మీకు అది రాసే టెక్నిక్ అవుతుంది. చదివే టెక్నిక్ ఏమవుతుంది? ఓన్లీ అన్ని నకర పొల్లులు ఉంటాయి. జాగ్రత్తగా ఇది కొన్ని పదాలు మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనము ఒకటి రాసే టెక్నిక్, ఒక సెంటెన్స్ తీసుకుందాం. ఒక పెద్ద సెంటెన్స్ తీసుకొని మొత్తము మనం యూజ్ చేసిన టెక్నిక్లు అన్ని చదివే టెక్నిక్ ప్లస్ రాసే టెక్నిక్ రెండు టెక్నిక్లు ఉంటాయి నెక్స్ట్ వీడియోలో. అది మిస్ అవ్వద్దు. అది వస్తేనే మీకు తెలుగు భాష మొత్తం వచ్చినట్టే. సో వెరీ క్లియర్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ.